హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే డెహ్రాడూన్ ట్రైన్ దిగాము. చూడండి, హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే డెహ్రాడూన్ నుంచి కిందకి వెళ్తున్న రైల్వే స్టేషన్ నుంచి బయటికి. ఇట్లా ఉంటుంది రైల్వే స్టేషన్. ఇక్కడ దిగిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలో చెప్తాము. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఒక ఆటో వాడు ఎదవ తగిలాడు. బస్ స్టాండ్కి తీసుకెళ్ళమంటే ఇక్కడ తీసుకొని ట్యాక్సీ వాడి దగ్గర తీసుకొచ్చాడు. వీడు రిషికేష్కి 1 గంట టైం పడుతుందన్న, వెళ్దాంలో ఉండన్నాడు. కానీ ఏదో ట్రై చేద్దాం, బస్సు వస్తాం చూస్తున్నాం, కానీ అది వచ్చేటట్లేదు. ఇక్కడ నుంచి మనకి రిషికేష్ వచ్చేసరికి 130 రూపాయలు ఛార్జ్ చేయాలి. ఇక్కడ ఒక 40 కిలోమీటర్ల దాకా ఉంటుంది. ఇది బాయ్, మనం అక్కడ రిషికేష్లో కలుద్దాం. మనం ఇప్పుడే డెహ్రాడూన్ నుంచి మనం ఋషికేశ్ అయితే వచ్చాము. ఇక్కడ నుంచి మనం ఈ ప్రయాణం అనేది బాగా ఇంట్రెస్ట్గా సాగుతూ ఉంటుంది. చూడండి, ఇక్కడికి మాత్రం 100 రూపాయలు తీసుకున్నాడు. 130 రూపాయలు చెప్పాడు ముందు, కానీ 30 రూపాయలు తగ్గించాడు. ఇబ్బంది లేదు, మీరు రావచ్చు హ్యాపీగా. 100 రూపాయలు ఇవ్వండి మనిషికి. డెహ్రాడూన్ నుంచి ఋషికేశ్ వరకు. ఋషికేశ్ నుంచి మనం వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలో తెలుసా మీకు? చెప్తాను 5 నిమిషాలు. ఇక్కడ ఋషికేశ్లో నూడిల్స్ చెప్పాము ప్రస్తుతానికి. నూడిల్స్ అయితే టేస్ట్ చేద్దాం. అది బాగుందో నాకు తెలియదు, ఒకసారి చూద్దాం. నూడిల్స్ నూడిల్స్ అయితే బాగున్నాయండి. అయితే మనకి ఎండు కారం వేస్తారు, కానీ ఇక్కడ ఏదో పచ్చిమిరకాయలు పచ్చడి పేస్ట్ వేసి చేస్తారు. బాగుంటుంది, చాలా బాగుంది. తిని చూడండి, చూస్తే బాగుంటుంది. ఎక్కడ కూర్చోవాలి? ఆడింది 4:30, 3:30. పైకి ఇంకా మొత్తం వాళ్ళలో జింబాడు ఒకటి, మనలో ఏంటి వెళ్తున్నారు? ఏం వెళ్ళేది? నడిచానా?
మరి గుర్రాలు ఎక్కుతాం చూద్దాం. అమ్మను 2 రోజులు ఫోటోలు సెలెక్ట్ చేసుకోవాలి కదా, మొత్తం ఇస్తే బిల్ ఎక్కువ అయిందిగా మళ్ళీ చేద్దామన్నా. ఎప్పుడు హలో ఎప్పుడు రా ఎప్పుడు సరే మరి పంపిస్తాలే మా తమ్ముడిని. హలో హలో కోటయ్య, మా తమ్ముడు ఫోన్ చేస్తా, వస్తాలే తీస్తాలే. ఎక్కడికి రావాలా నెంబర్ చెప్పు ఒకసారి. ఈ నెంబర్ సరే సరే నేను చెప్తాను, చేస్తాను ఇప్పుడే చేస్తాను. లైన్లో ఉండి కట్ చేయమాకు, లేదు మాతో మాట్లాడడం కానీ. హలో సీఎం గారు, చంద్రబాబు గారు. చంద్రబాబు గారు మొన్న పవన్ కళ్యాణ్ బయట ఉన్నాడండి. వచ్చాడు, బయటకు వచ్చాడు. వస్తాడు బయటకు వస్తాడు. జరుగు వాడికి ఇబ్బంది అయితే పెడతాం. ఏదైనా పడకుండా రమ్మను జరుగుతుంది కదా. జరుగు ఇంటే ఉన్నావుగా, ఏనాడు పడుతుందిగా. దొక్కో బాడీలో ఒకటి తనుకుంటా ఉంటుంది. జాక్ సమ్మిలా ఉంది హైట్లో. రాట్లేదు, బయటకు కూడా రావట్లేదు. రాదుగా కాఫీ సూపర్ ఉందండి. ఇక్కడ ఏందోలే కానీ మరి వెదర్ మాత్రం చాలా కూల్గా ఉంది. ఇక్కడ ఈ పొగ చూస్తుంటే నాకు ఒక స్వర్గంలో ఉన్నట్టుంది వాస్తవానికి అయితే. కానీ చాలా మా ఫ్రెండ్స్ని కూడా చాలా మిస్ అయిపోతున్నాను నేను. నా బ్యాచ్ 10 మంది వద్దాం అనుకున్నాం, కానీ ఒకళ్ళే ఇద్దరే వచ్చాం.
అసలు ఈ కొండలు చూడండి సార్, ఎంత బాగున్నాయో. ఒకటేమంటే ఒకటి చూడండి చూడండి చూడండి. ఇక్కడ ఒకటి 2 3 కొండలు దాటి వచ్చామండి. ఇలాంటి ఇంకా 10 కొండలు దాటాలంట మేము. చూద్దాం ఎంత టైం పడుతుందో. దగ్గర ఉన్నాము చూడండి దాన్ని. నది కలయిక, ఒక పక్కన నుంచి రెడ్, ఒక పక్కన నుంచి గ్రీన్ వాటర్ వస్తూ ఉంది. దానికి మనకి చీకటిగా ఉంది కాబట్టి మనకు అర్థం కావట్లేదు వీడియోలో. చాలా బాగుంది చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మేము లెగిసి సీతాపూర్ నుంచి ఆరామ్సే ఇప్పుడే మేము లెగిసి ఈ హోటల్లో మేమైతే రెడీ అయ్యాము. ఈ హోటల్ నుంచి మనం ఆంధ్ర భోజనశాల అనేది ఆరామ్సే ఇక్కడ టిఫిన్ చేసేసి ట్రిక్ అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్. अब जाना को बाहर जाएंगे घूमने के लिए। राखी रेनकोट लेना, राखी लेना।